హాయ్ వెల్కమ్ టు దీక్ష ఫ్యాషన్స్. ఈ వీడియోలో నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ చూపిస్తాను. సో ఇదొక లైట్ కలర్ శారీ. సో దీనికి ఇలా స్మాల్ ఫ్లవర్స్ స్టిచ్ చేశాను. బార్డర్ ఇలా 2 లైన్స్గా వచ్చింది అండ్ స్లీవ్స్కి ఇలా ట్రయాంగిల్ ప్యాచెస్ పెట్టి దానికి ఫ్లవర్స్ స్టిచ్ చేశాను అనమాట. సెల్ఫ్ కలర్లోనే వేరే షేడ్ ఫ్లవర్స్ స్టిచ్ చేసి సెంటర్లో గోల్డ్ బాల్ స్టిచ్ చేశాను, సింపుల్ అండ్ క్యూట్గా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రోజ్ మెజంతా కలర్ లాగా బ్లౌజ్, గోల్డ్ కాంబినేషన్. సో అందుకు గోల్డ్ అండ్ పింక్ కలర్ లేస్ యూస్ చేసి ఇలా నెక్కి స్టిచ్ చేశాను అనమాట. సో ఆ ఫ్లవర్ కటింగ్ అనేది మనం వేసుకున్నప్పుడు కర్వ్ షేప్లో కనిపిస్తుంది, కొంచెం బ్లౌజ్కి బయట వచ్చేలాగా ఫ్లవర్ది స్టిచ్ చేశాను. అండ్ టై చేసుకోవడానికి టాజల్స్ అండ్ దానికి గోల్డ్ అండ్ పింక్ యూస్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఏ సిల్క్ శారీస్కైనా కొంచెం మల్టీపర్పస్ యూజ్ అవ్వడానికి ఇలా పికాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో స్టిచ్ చేపించి బ్లౌజ్ స్టిచ్ చేసాం. సో దీనికి ఎండింగ్ ఇలా లేస్ స్టిచ్ చేసాం, ఇంకా కొంచెం హైలైట్ అవ్వడానికి, బార్డర్ లేదని స్లీవ్స్కి. సో ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట. అండ్ టై చేసుకోవడానికి డోరీ అండ్ టాజల్స్. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పికాక్స్ వచ్చాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ స్లీవ్స్ ఫుల్ గ్రాండ్గా ఉంది. సో మనం మల్టీపర్పస్గా ఎనీ సిల్క్ శారీస్కి మ్యాచింగ్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా యూస్ చేయొచ్చు. లేస్ అయితే సూపర్గా ఉన్నింది. సో ఇదన్నమాట, ఇదొక బ్లౌజ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇదొక శారీ, టమాటో రెడ్డిష్ కలర్ శారీ అనమాట. సో దీనికి ఇలా లేసెస్ మార్కెట్లో దొరుకుతుంటే రెడీ టాజల్స్ లేస్ తెచ్చి స్టిచ్ చేశాను అనమాట. సో క్రోషా వర్క్ చేసినట్టు వచ్చి పైన గోల్డ్ లేస్ అండ్ సెంటర్లో అక్కడక్కడ స్టోన్స్ కూడా ఇచ్చారు హైలైటింగ్కి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ, క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది. సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు ఏదొచ్చిందో బ్లౌజ్ అది వచ్చింది. సో ఆ ఫ్యాబ్రిక్తో జస్ట్ అలా స్మాల్ ట్యాజెస్ 2 ఎడ్జెస్ ఇచ్చి సెంటర్లో ఒకటి ఇచ్చాను. శారీ క్రీమ్ కాబట్టి ఆ బ్రౌన్ టాజల్ పడితే కొంచెం కనిపిస్తుందని చెప్పేసి. సో మనకి శారీ స్టార్టింగ్లో ప్లెయిన్ క్రీమ్ వస్తుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో చూసారా, బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో జస్ట్ నెక్ షేప్ ఇచ్చేసి శారీ స్టార్టింగ్ వచ్చిండే ఫ్యాబ్రిక్తో ఇలా 2 బోస్ స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్. అండ్ స్లీవ్స్ వచ్చేసి బార్డర్ ఉంది. సో నార్మల్ లెంత్ స్లీవ్ అనమాట. టై చేసుకోవడానికి డోరీస్ ఇలా ఒక సింపుల్ డిజైన్ ట్రై చేశాను క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో. ఇది ఒక సింపుల్ అండ్ క్యూట్ మోడల్. ఇది ఓవరాల్ లుక్ శారీ అండ్ బ్లౌజ్. అండ్ ఇది జస్ట్ బూమరాంగ్ తీసాను అనమాట బ్లౌజ్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక రెడ్ శారీ. సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా రెడ్ వచ్చాయి. సో బార్డర్ ఇలా లైన్స్ వచ్చింది. సో బ్లౌజ్ అంతా ఇలాగే ఫుల్ బ్రొకేడ్ వర్క్ ఉంది కాబట్టి జస్ట్ షేప్ ఇచ్చేసాం. టై చేసుకోవడానికి టాజల్స్ ఒకటి రెడ్ అండ్ బ్రొకేడ్ పీస్ యూస్ చేస్తూ ట్రయాంగిల్ అనమాట. అండ్ ఇది ఓవరాల్ శారీ అండ్ బ్లౌజ్ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చి ఓకే దీనివే ఫొటోస్ అనమాట, జస్ట్ బ్లౌజ్ అండ్ శారీ పిక్స్. అండ్ క్రీమ్ బ్లౌజ్, బ్రౌన్ క్రీమ్ శారీ అండ్ బ్రౌన్. ఈ రెడ్ బ్లౌజ్ వీడియో మిస్ అయింది, బట్ ఇది స్టిచ్ చేశాను అనమాట. ఇలా బార్డర్ని వన్ సైడ్ హైలైట్ చేస్తూ అండ్ హ్యాండ్స్కి బీడ్స్తో వర్క్ స్టిచ్ చేశాను. టాజల్స్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఈ శారీది ఈ బ్లౌజ్. ఈ వీడియో మిస్ అయింది, ఫొటోస్ యాడ్ చేశాను. సో ఇవి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండ్ శారీ టాజల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని సింపుల్ అండ్ క్యూట్ మోడల్స్, కొంచెం డిఫరెంట్గా అండ్ టాజల్స్ ట్రై చేశాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్. థ్యాంక్ యూ.